ఏపీ న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న బాదం మాధవరావు బాలిక ఉన్నత పాఠశాల ఆవరణంలో పిఠాపురం నియోజకవర్గ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కిట్లు అందజేసే కార్యక్రమాన్ని పిఠాపురం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంవీఓలు ఆర్వి ప్రసాద్, గోపాలకృష్ణ, హెచ్ఎం శ్యాంబాబు, జనసేన నాయకులు దారం లాజర్బాబు, పిల్లా శివశంకర్, దేవరపల్ల చిన్నబాబు, చెల్లిబోయిన సతీష్, చల్ల లక్ష్మి, తోలేటి శిరీష, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, బొజ్జా లోవరాజు, ఆగంటి ప్రభాకర్, సూరిశెట్టి జయకృష్ణ, పల్లాటి మధుబాబు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వాతావరణంలో స్వతంత్రంగా పౌరులు జీవించాలి. గవర్నమెంట్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. మీరు అనుకున్న పనులన్నీ కూడా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండానే కూడా జరగాలి. అటువంటి వ్యవస్థల్ని రూపుదిద్దాలనేటువంటి ఆకాంక్షతో ఉన్న పార్టీ జనసేన పార్టీ. దానికి అనుగుణంగానే ఉంటాం. మేము నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతటి మహోన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఆయన నిలబడ్డ వాల్యూస్. ఆయన దేన్నైతే నమ్మాడు, ఎన్ని కష్టాలు అయినా భరించి తన నమ్ముకున్న సిద్ధాంతానికి, తన నమ్ముకున్న భావానికి నిలబడున్నాడు. ఆయన ఆఖరికి ఒకటే కోరుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ని గెలిపించాలి, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూరించారు. కానీ ఇది వేదిక కాదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. నేను ప్రస్తావించాను. ఈవేళ ఎలక్షన్ జరిగినట్టే మేము ఒకటే అనుకున్నాం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛావాయువులు పీలుస్తుందని. అదొకటి మాత్రం జనసేన పార్టీ ఇవ్వగలిగిన ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. ఇక ఈవేళ ఈ సమాజ పొగడను మీకు చెప్తాను. ఈవేళ మీరందరూ కూడా అదృష్టవంతులని చెప్తాను. ఇంతటి చక్కటి వాతావరణం. ఇందాక సార్ అంటున్నారు ఇంకా పెద్ద హాల్ ఉంటే బాగుండు. నేనేం చూస్తానంటే అతి చిన్న హాల్లో చూస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్తాను. నేను గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్లేసులు ఉన్నాయి. చక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. మీరు ఏవైతే ఈ కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయో చూడండి, అవి కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. నిజంగా కూడా ఈవేళ తల్లిదండ్రులు కూడా న్యూనతాభావం వదిలేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అదేదో చిన్న భావనని కేవలం కార్పొరేట్ స్కూల్లో చదివించాలి. నిజంగా కూడా ఈవేళ ఇంత సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఏ ప్రైవేట్ కళాశాలలో కూడా ఉండరు. గవర్నమెంట్ ఇంతమంది సిబ్బందిని చేసి ఇది మార్పు తల్లిదండ్రుల్లో కూడా రావాలి. మనం ఈ విద్యా వ్యవస్థలని బాగుపడాలంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నేను ఎవరి నా దగ్గరికి ఏ ఉపాధ్యాయులు మొట్టమొదటి అడుగుతాను, ఈ ఏడాది అడ్మిషన్లు ఎలా ఉన్నాయండి. ఎందుకంటే మనం పటిష్ట చేయవలసింది ఇక్కడ కంటే అద్భుతమైన విద్యనేమి బోధించరు. ఈ పాఠశాలలో చదవడం మీరంతా అదృష్టంగా భావించండి. ఏమాత్రమైన న్యూనతాభావం కూడా పడవలసిన లేదు. ఇందాక పెద్దలు చెప్పారు, అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు. అంచేత వారెవరికి కూడా తక్కువ కాదు. న్యూనతాభావాన్ని వీడండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ మీరు కష్టపడితే ఆకాశమే హద్దు. ఈవేళ నిజంగా కూడా ప్రపంచం ఏ స్థాయిలో ఉందంటే, గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు కొన్ని వర్గాల వరకు కొన్ని ఆటలకు అని ఉండేది. ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైన వాతావరణం, ఎకానమీ ఓపెన్ అప్ అయిందో అందరికీ అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే అవకాశం రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చక్కగా చదువుకోండి. ఉజ్వల భవిష్యత్తుకి మీరంతా కూడా బాటలు వేసుకోండి. ఇంతటి చక్కటి ఉపాధ్యాయులు మీకున్నారు. వీరందరినీ కూడా వారు చెప్పే పాఠాలు జాగ్రత్తగా నేర్చుకొని మీరు ఉజ్వలమైన భవిష్యత్తుని అందుకోవాలని, మీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.